మన దేవుని వరలరా మీ అందరికీ తెలిసిన మాటని, చూలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదిగినవి నీకు తెలియదని దేవుడు చెప్పాడండి. ఇది నా సృష్టి, ఇది నా ప్రమేయం, దీనికి నిర్మాణకుడను నేను. చూలాలి గర్భములో ఎముకలు ఏ రీతిగా ఎదుగుతున్నావో, ఒక కణం ఎన్ని కణాలుగా ఎలా విభజన చెందుతుంది, ఎలా రూపాంతరం చెందుతుంది, నడినెత్తి నుంచి అరికాల వరకు ఒక కణం ఎన్ని భాగాలుగా ఎలా విడిపోతుంది, ఆ ఒక కణమే ఇన్ని భాగాలుగా రూపుదిద్దుకుంటుంది. ఇది అద్భుతం, ఇది ఆమోఘం, అపురూపం. మానవ జన్మ అద్భుతం అండి. మానవ మేధస్సుకు అందనంత ఎత్తులో దేవుడు సృజించాడు. అందుకే ఇదే భక్తుడు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? దేవా, ప్రపంచ వింతల్లోకెల్లా వింత నేనే తండ్రి అన్నాడండి. కీర్తనలు 71:6 చూడగలిగితే ప్రపంచ వింతలోకెల్లా వింత ఉంది అని అంటే, ప్రేమైన దేవుని వరలరా, మానవ నిర్మాణ ఆకారమే ప్రపంచ వింతలోకెల్లా వింత అండి. 5 నుంచి చదివితే కీర్తనలు 71:5 అండి. నా ప్రభువా యెహోవా, నా నిరీక్షణ స్పదము నీవే. బాల్యము నుండి చూశారు, బాల్యము నుండి నా ఆశ్రయము నీవే. ప్రారంభకుడవు నీవే, నాకు గర్భవాసి అయినది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడవై ఉంటివి. తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింపజేసిన వాడవు నీవే. నిన్ను గూర్చి నిత్యము స్తుతిగానము చేయుదును. నేను ఈ ప్రపంచంలో అనేకులకు ఒక వింతగా, ఈ ప్రపంచంలో అనేకులకు నీ ఒక వింత, నీ ఒక వింత. నీ బొటన వేలు ఒక వింత, నీకున్న వేలు ముద్రలు మరొకరికి ఉండవు, నీ బాడీకున్న స్మెల్ ఇంకొకరికి ఉండదు, నీ బాడీ స్మెల్ ఇంకొకటి బాడీ స్మెల్ ఒకటైతే కుక్క పసిగడుతుంది తెలుసా? పోలీస్ కుక్కలు దొంగను పట్టుకోవడానికి పోలీస్ కుక్కలు వస్తాయి మర్డర్ జరిగినప్పుడు. ఎవరు చంపాడో వాడిని పసిగట్టి, ఆ స్మెల్ను పసిగట్టి ఆ మనిషిని పట్టుకుంటున్నాయి. తప్పిదారి నిన్నొచ్చి పట్టుకున్నాయి అనుకో, పరిశానే. కానీ ఒకరి స్మెల్ ఒకరికి ఒకేలా ఉండదండి. కంటిలో ప్రియులరా, ఆ ఆకారం గురించి ఆలోచిస్తే, అందుకే ఆధార్ కార్డు కంటి ద్వారా తీస్తారండి. చూసారు, దేని విషయంలో మనం ఆలోచించినా ఆ కంటిలో ఆ పోలికలు కూడా తేడనండి. ఇలా ఆలోచించుకుంటూ పోతే బాడీలో ఏ పార్టు నిర్మించలేడు మనిషి. తాజ్మహల్ అయినా మళ్ళీ కట్టొచ్చేమో, వింత అంటున్నాడు మనిషి తాజ్మహల్. కానీ బాడీలో ఒక్క పాటు పైన ఒక్క పాటును నిర్మించలేవు, నీ వల్ల కాదది, కాదంతే. ఏ పాటు పైన ఆ పాటును సృష్టించలేవు. దీని వెనకాల ఎవరి ప్రమేయం ఉందో ఒకసారి ఆలోచించు. ఏంటి ఆ తల్లి గర్భంలో, ఆ ఉమ్మ నీరులో 9 మాసాలు ఆ కటిక చీకటిలో ఊపిరాడడం ఏంటి, ఆ గాలి ఏంటి, ఆ వేడి ఏంటి, వెలుతురు ఏంటి, ఆహారం ఏంటి, పరిస్థితి ఏంటి, వీటి వెనకాల ఉన్న ఆలోచన ఎవరిది అంటారు? ప్రేమైన దేవుని వారలారా, తల్లి తింటే బిడ్డకు ఆకలి తీరడం ఏంటి, తల్లి గాలి పీల్చుకుంటే బిడ్డకు గాలి అందడం ఏంటి, ఆ ఉమ్మ నీరులో ఒక చిన్ని సంద్రం, తల్లి గర్భం, ఆ చిన్ని సంద్రమైన ఆ ఉమ్మ నీరులోనే పిండం ఉంటుందండి. శిశువు ప్రారంభ దశ అక్కడనే, ఆ ఉమ్మ నీరులోనే. ఎలా జరుగుతుంది? ఎలా సాధ్యం ఇది? ఈ రూపకల్పన ఎంత అద్భుతం! అందుకే భక్తుడు మాట్లాడుతున్న మాట 139:13 అంటాడండి. ఈ ఆశ్చర్యాలను చూసి ఇవన్నీ ఆలోచించి, ఏంటి మానవ నిర్మాణాకారంలో ఏదో ఒకటి పోయినా, ఏదో ఒకటి కూలిపోయినా, ఏదో ఒకటి ఇరిగిపోయినా, ఏదో ఒకటి ఊడిపోయినా ఈ ప్రపంచంలో ఎవడి వల్ల కాదండి, ఎవడి వల్ల కాదు, ఎవడి నుంచి కాదు. ప్రేమైన దేవుని వారలారా, ఈ ఆకారం అద్భుతమైనది. తండ్రి ఆలోచనలతో, తండ్రి సంకల్పానికి రూపకల్పన, ఆయన యొక్క సంకల్పాన్ని పండించడానికి, ఆయన ఉద్దేశాలను పండించడానికి ఏర్పాటు చేసుకున్న అద్భుతమైన ఆకారం ఇది. ఆయన సంకల్పాన్ని పూర్తి చేసుకొని తిరిగి మహోన్నతమైన లోకానికి చేరుకోవాలి. ఈ యొక్క అద్భుతమైన ఈ యొక్క పనిముట్టు
తండ్రి పనిముట్టు, తండ్రి సాధనం ఇది. ఆయన ఆలోచనలతో రూపుదిద్దుకున్న ఆకారం ఇది. ఆయన ఆలోచనలతో ముడిపడవలసినది ఈ ఆకారం. అందుకే భక్తుడు అర్థం చేసుకొని మాట్లాడుతున్న మాట చూశారు అక్కడ 13వ వచనంలో, నా అంత్యేంద్రియములను నీవే కలుగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు. కన్ఫామ్, అంతే, నీవే తండ్రి. ఈ ప్రపంచంలో ఎవడి వల్ల కాదు. ఒకవేళ అయ్యిందనుకో సవాలండి, తీసుకురండి. ఇప్పుడు మీకు చూపించిన ఈ ఆలోచన బట్టి ఎవడైనా ఈ మానవ ఆకారంలో ఏ పాటు పైన ఆ పాటను సృజిస్తాను, నేను సృష్టిస్తాను, దీనికి పాటు మేము తయారు చేస్తాము అన్న వాళ్ళు ఎవడైనా ఉంటే రమ్మనండి. అందుకే బ్లడ్ను దాచిపెట్టాలి తప్ప బ్లడ్ బ్యాంక్ అన్నాడు, అంతే. బ్లడ్ బ్యాంక్, హార్ట్ బ్యాంక్, డబ్బులను దాచిపెట్టినట్లుగా బ్యాంకులలో రక్తాన్ని దాచిపెట్టడం తప్ప నువ్వు రక్తాన్ని సృష్టించలేవు, నీ వల్ల కాదు అది. ఇవన్నీ అర్థం చేసుకున్నవాడండి దావీదు భక్తుడు మాట్లాడుతున్న మాట. ఇవన్నీ అర్థమయ్యాయండి, మనకేం అర్థం కాలేదండి, మనకు అర్థం కాలేదు ఇప్పటికీ. ఇవన్నీ అర్థం చేసుకొని మాట్లాడుతున్న మాట. నేను ఒక వింతను అంటున్నాడు, నా అంత్యేంద్రియములను నీవే కలుగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. ఇప్పుడు చూడండి ఏమంటున్నాడు, నీవు కలుగజేసిన విధమును చూడగా భయము, ఆశ్చర్యము తండ్రి నాకు పుట్టుచున్నవి కాదా అండి? ఆశ్చర్యం కాదా? మానవ ఆకారం ఆశ్చర్యం కాదా? అద్భుతం కాదా? ఆమోఘం కాదా? అపురూపం కాదా? ఇటువంటి ఆకారాన్ని కలిగిన మనం, ఇటువంటి అందమైన రూపాన్ని కలిగి ఉన్న మనం, తండ్రి కార్యార్థమై, తండ్రి ఆలోచనలతో, తండ్రి ఉద్దేశాలతో మన బ్రతుకును సార్థకత చేసుకొని మహోన్నతమైన లోకాలకు మన బ్రతుకులను, మన జీవితాలను నడిపించుకోవాల్సిన అవసరత ఉంది. ప్రియమైన దేవుని వారలారా, ఈ జన్మను సార్థకత చేసుకోవాలి. తండ్రి సేవ